ఈరోజు పంచాంగం జూలై 21, 2024 ఆదివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం పూర్ణిమ సాయంత్రం 4:12 తదుపరి బహుళ పాడ్యమి. ఉత్తరాషాఢ రాత్రి 1:52 తదుపరి శ్రవణం. వర్జం ఉదయం 10:13 నుంచి 11:47 వరకు. అమృత గడియలు రాత్రి 7:36 నుంచి 9:10 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుంచి 5:41 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:38. సూర్యాస్త సమయం సాయంత్రం 6:33 వరకు. జూలై 21, 2024 ఆదివారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టి పూర్తవుతుంది. కొన్ని కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు బాగా లాభిస్తాయి. శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణం చేస్తే చాలా మంచి జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి శుభకాలం. బుద్ధి బలాన్నే పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు మీ రంగాలలో పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగండి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం చాలా మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే చాలా మంచి జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్తను వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదివితే చాలా మంచి జరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చు పెట్టాలి. శ్రీ సూర్యనారాయణమూర్తి ఆరాధన వల్ల మీకు మంచి జరుగుతుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు ప్రారంభించిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. మితంగా ఖర్చు చేస్తే చాలా మంచిది. శ్రమ కాస్త మరింత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి. సాయి నామాన్ని స్మరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారు ధర్మసిద్ధి ఉంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్ధలాభం కలదు. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలను వింటారు. దుర్గా స్తోత్రం చదవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబంలో సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదివితే బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఒక శుభవార్తను వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలను చర్చిస్తారు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నవి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోపోతే ఇబ్బందులు ఉండవు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.